ఈరోజు దేవుని వాగ్దానంగా యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనాన్ని చూసుకున్నాం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యేసుక్రీస్తులో జీవముంది, ఆ జీవము మనకు వెలుగుగా ఉంది. మనిషి బ్రతకడానికి నీరు, ఆహారము, గాలి, సూర్యరశ్మి ఇవి మాత్రమే కాదు, యేసు కావాలి. యేసుక్రీస్తులో జీవం ఉంది. ఆయన మనల్ని జీవింపజేస్తాడు. ఈ ఆత్మ అయిన దేవుడు మనలో ఉండి మనల్ని నడిపిస్తాడు. నిత్య జీవం వైపు మనల్ని నడిపిస్తాడు. ఆయన మన త్రోవకు వెలుగుగా ఉన్నాడు. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో ఒక జీవం లేని జీవితం, అంటే ఒక సమృద్ధి జీవం లేదు, ఒక సంతోషం లేదు, ఒక నిజమైన వెలుగు లేదు, భవిష్యత్తును గురించిన నిరీక్షణ లేదు. మేము చనిపోయిన తర్వాత ఎక్కడ వెళ్తాము అన్న ఆ యొక్క నిరీక్షణ వారిలో లేదు. వారికి ఒక గ్రహింపు లేదు, ఒక వెలుగు లేదు. చీకటిలో బ్రతుకుతున్నట్లు పాపంలో బ్రతుకుతా ఉన్నారు. ఈ లోకపు యొక్క నటనలో వాళ్ళు కూడా పాలిభాగస్తులుగా ఉంటూ పాపంలో జీవిస్తూ నిరాశ నిస్పృహలో ఉంటా ఉన్నారు. అలాంటి వారు జీవమిచ్చు యేసుక్రీస్తు దగ్గరికి రావడం ద్వారా జీవాన్ని పొందుకుంటారు. ఆయనలోనే జీవముంది. హల్లెలూయా. మనం యేసుక్రీస్తును ప్రభువుగాను రక్షకునిగాను దేవునిగాను అంగీకరించినప్పుడు ఆ దేవుడు మన హృదయంలో ఉంటాడు. ఆ జీవం మనలో ఉంటుంది. ఆ జీవం మనల్ని నడిపిస్తుంది. ఆ జీవము మనుషులకు వెలుగుగా ఉంది. హల్లెలూయా. చీకటి గల ప్రాంతాల్లో మరి వెలుగు వచ్చినప్పుడు అదంతా వెలుగుమయంగా మారుతుంది. అదేవిధంగా యేసుక్రీస్తు అనే ఈ యొక్క అద్భుతమైన దేవుడు మన హృదయంలో రావడం ద్వారా మన జీవితం వెలిగింపబడుతుంది. అరే, ఇతనేంది ఇంతకు ముందు త్రాగేవాడు, తిరిగేవాడు, బూతు మాటలు మాట్లాడేవాడు, లోక సంబంధిగా జీవించేవాడు, ఎంతో చెడ్డ జీవితం జీవించేవాడు, అసలు ఇతన్ని చూసి ఎంతో